నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉన్నాం. గత 2-3 రోజుల నుంచి ఒక్కటే ముచ్చట కనిపిస్తూ ఉంది. ఆర్ట్స్ కాలేజీలకు సంబంధించి ఒక సర్క్యులర్ జారీ అయింది. వీసీ చేసినటువంటి ఆ సర్క్యులరు మాకు సంఖ్యలు వేస్తున్నాయని ఇప్పటిదాకా ఏబీపీ స్టూడెంట్స్ నాయకులంతా కూడా సంఖ్యలు వేసుకొని వాళ్ళ మూతులకు నల్లటి బట్టలు కట్టుకొని వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. గత 2-3 రోజుల నుంచి కూడా పార్టీలకు అతీతంగా విద్యార్థి సంఘ నాయకులంతా కూడా ఏకమయ్యి అందరూ దీన్ని ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నారు. ఈ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాసిం సార్ కూడా ఈ సర్క్యులర్ని ఖండిస్తున్నాను, నేను స్టూడెంట్కు మద్దతుగా ఉన్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో మాట్లాడదాం ఒకసారి. మనతో పాటు ఓయి శంకర్ అన్నాడు. శంకర్ అన్న, ఈ సర్క్యులర్ వెనక అసలు గుట్టేంటి, అసలు ఎందుకు ఈ సర్క్యులర్ జారీ చేయాల్సిన ఎమర్జెన్సీ ఏమొచ్చింది? ఏమో అది వైస్ ఛాన్సలర్ అడిగితే తెలుస్తుంది, నన్ను అడిగే కంటే. నిన్న మొన్న ఏమన్నా ధర్నాలు గిరినాలు గట్టిగా ఏమైనా అయినాయా? ఏమైనా యూనివర్సిటీకి ఇబ్బందికరంగా ఇచ్చినటువంటి వాతావరణం ఏమైనా నెలకొన్నదా? ఇట్రా వీళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, వీళ్ళకి ఫీజు బకాయిలు ఉన్నాయి, అవన్నీ రద్దు చేస్తామని గతంలో ఒక సర్క్యులర్ తీసిండ్రు. ఆ సర్క్యులర్కు విరుద్ధంగా సైన్స్ కాలేజ్ ఏమో అందరికీ ఫెలోషిప్ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి అందరికీ ఫ్రీ లాడ్జింగ్, ఫ్రీ బోర్డింగ్ ఇస్తుంది. మరి ఈ ఆర్ట్స్ కాలేజీలో కూడా అదే విధంగా ఇవ్వాలి కదా. ఒకటే యూనివర్సిటీలో రెండు విధానాలేంది, రెండు నాలుకల ధోరణిలేంది అని వీళ్ళు ఒక 10-20 సార్ల వైస్ ఛాన్సలర్ దగ్గరకు పోయి రిక్వెస్ట్ చేసిండ్రు. వీళ్ళే ఆఖరికి వస్తే వీళ్ళ హక్కులను కాపాడడానికి ఛాంబర్లో పోయి ధర్నా పెట్టిండ్రు. ఒక రాత్రి అంతా ఉన్నారు. తెల్లారి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు వీళ్ళ మీద. ఆ చరిత్ర, ఆ ఘనత ఈ వైస్ ఛాన్సలర్కే దక్కుతుంది. నేను అడుగుతున్నా ఇలా వైస్ ఛాన్సలర్ని, ఇలా నువ్వు వైస్ ఛాన్సలర్ గిరి చేస్తున్నావా, లేకపోతే ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నావా? అరే కనీసం అయినా టెక్నాలజీని చదువుకున్న వాళ్ళకి సామాజిక శాస్త్రాలు అభ్యసించే యూనివర్సిటీకి పెడితే ఏం అర్థమవుతుంది? ఉండాలి కదా బుర్రలకు ఏమన్నా కొంచెమన్నా. ఇప్పుడు మీరే చెప్తారు గొప్పగా చదువులు, భారత రాజ్యాంగం చాలా గొప్పది, భారత రాజ్యాంగం ఈ దేశానికి అత్యుత్తమమైనది, దృఢమైనది అని చెప్తారు. దాని మాటలు ఆచరించడానికి పనికిరాదా? ఫండమెంటల్ రైట్కి 19 కింద వీళ్ళు ప్రొటెస్ట్ చేసే హక్కు లేదా? ఇదేమన్నా చైనానా? ఇదేమన్నా పాకిస్తానా? ఇదేమన్నా బంగ్లాదేశా? రాచరిక రాజ్యాలు కావు కదా. మరి మీరేమన్నా రజాకారుల ఉచ్చ ఏమన్నా తొక్కినరా? రజాకారుల ఉచ్చ దొక్కి ఇలా రజాకారుల లెక్క మీరు ఏషాలు వేద్దాం అనుకుంటుర్రా? ఈ సర్క్యులర్కు వీసీకి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఇండిపెండెంట్గా ఈ సర్క్యులర్ వచ్చిందా? నేనేమంటున్నా, ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వాళ్ళ ఆర్గనైజేషన్ కానీ, విద్యార్థి ఆర్గనైజేషన్ కానీ, లేదా ప్రభుత్వ పెద్దలు కానీ ఒకరు కూడా ఖండించలే. విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈ సర్క్యులర్ను వ్యతిరేకిస్తా ఉన్నాయి కదా, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు. ఏమో మరి నేనైతే ఇప్పటి వరకు చూడలే. ఒకవేళ వ్యతిరేకించుంటే సంతోషం, ఎందుకంటే మా తోటి విద్యార్థినిల బాధలు తెలుసుకున్న వాళ్ళుగా కృతజ్ఞతలు చెప్తాం. వాళ్ళకు కూడా మంచి పని చేస్తే ఎవరైనా కృతజ్ఞతలు చెప్తాం. కానీ ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే ఎవరు దాన్ని ఖండించినట్టయితే నేను మీ మీడియాలో ఎక్కడ చూడలేదు. నేను 100 ఏళ్ల చరిత్ర గల ఈ ఉస్మానియా యూనివర్సిటీలో లెక్కలేనన్ని ఉద్యమాలు, నిరసనలు, ధర్నాలు ఎన్నో జరిగాయి. సో ఇప్పటికిప్పుడు ఇక్కడ మానేయమంటే మీ పరిస్థితి ఏంటి? భవిష్యత్ కార్యాచరణ మానేయమనడం కాదు, భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 19 కింద ఫండమెంటల్ రైటు, నా హక్కు కోల్పోయినాడు, నా అవకాశాలను దెబ్బతీసినాడు, ఫండమెంటల్ రైట్ కింద చేస్తా ప్రొటెస్ట్. నీ సలికులలు, నీ జీఓఆర్టీలు మమ్మల్ని రెంట్రిక కూడా బీకలేవు. గా ఆంధ్రోడే ఏం బీకలేకపోయాడు. నీవు ఎంత, నీ సర్క్యులర్లు ఎంత, నీ ప్రభుత్వం ఎంత నీకుండాలే బుర్రా బుద్ధి. ఇలా ప్రజాప్రభుత్వం అన్నప్పుడు పరిపాలన ఏం జరుగుతుంది? మంత్రి పదవి ఎవరి కింద ఉంది? అది మంత్రి విద్యాశాఖనా ఎవరిది కింద ఉంది మంత్రి పదవి? ఇలా ముఖ్యమంత్రి కింద ముందుంది. ముఖ్యమంత్రి స్పందించాలి కదా ఇమ్మీడియట్గా. మరి అయ్యేది లేందా అవ్వలేందా? ఇలా నీకెందుకు అన్ని శాఖలు, ఖజానా వచ్చే శాఖలు నీకెందుకు? ఇయ్యు అందరికీ తలోటి పంచు అన్న మంత్రి మండలి నీ ఒక్కని కింద 10 పదవులు పెట్టుకోవడానికి లేదు. అది ఎవడి 10 వాడికి ఇచ్చి పరిపాలన చేయడానికి ప్రజల కోసం ఉన్నది. అది ప్రజలు ఇచ్చిన అవకాశము. 5 ఏళ్ళు ప్రజలు ఇచ్చిన అవకాశము. నీ ఇంట్లోది కాదు, నీ జాగీరు కాదు. ఇదేమో నిరంకుశ రాజరిక పోకడాలు కావు. ఇవాళ మనమేం దొరలం కాదు ఇవాళ మనం. కాబట్టి ఇట్లాంటి నిరంకుశ ధోరణి ప్రవర్తిస్తే మంచోడు మసటలో వేయిండు, మంచోడు మఠంలో వేయిండు. వీళ్ళెంత
ఇక ఆ మాట అంటే బాధపడతారు, ఎందుకంటే బూతులు మాట్లాడుతుండ్రని. రేపు కార్యాచరణ ఎట్లుంటుంది? ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ సర్క్యులర్ను వెనక్కి తీసుకునేంత వరకు ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది? బరాబరి సర్క్యులర్ని వెనుకకు తీసుకోవడంతో పాటు ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఇలా మా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సమస్యలు కావచ్చు, ఇలా రీసెర్చ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ఎక్స్టెండ్ చేసే హామీ ఇచ్చిండు. ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయొద్దనే ఈ సర్క్యులర్ తీసిండేమో తెలియదు, అన్ని హామీలు ఇచ్చిండు. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలు మీరే సాల్వ్ చేయండి. మీ దగ్గర దాకా ఎవడొస్తాడు? మాకు ఒళ్ళు బలిసిందా, లేకపోతే తిన్నది అరుగుతలేదా? నువ్వేమన్నా మాకు శత్రువా, పాలి శత్రువా, పంపు శత్రువా? నీకు నాకు ఉంది ఏందా? నువ్వు యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్గా నువ్వు పరిపాలన చేయాలి, మేము ఆ పరిపాలనకు అనుబంధంగా పని చేయాలి, మేము నడుచుకోవాలి, అంతే తప్ప. కానీ నువ్వు రాజ్యాంగ విరుద్ధమైన చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు చేస్తా అంటే అవి నడవయి. ఇది ప్రజాస్వామ్యం. సో కాబట్టి ఇవన్నీ బంద్ చేసి విద్యార్థులు ఏం కోరుకుంటుర్రో వాటి పట్ల నీ కన్సర్న్ ఉండాలి, నీ దృష్టి ఉండాలి. ఇలా వాటి పట్ల ఉండాలి. ఇలా యూనివర్సిటీకి 1000 కోట్ల ఫండ్ అవసరం, గదాని మీద పెట్టు నీ చిత్తశుద్ధి. ఇలా యూనివర్సిటీలో 200 మంది 1200 మంది ఉండాలా, 200 మంది ఉన్నారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లను నింపడం మీద పెట్టు నీ దృష్టి. నాన్ టీచింగు 3000 మంది పైచీలకు దాకా నాన్ టీచింగ్ అవసరం ఉన్నది. ఇలా 400 మంది 500 మంది ఉన్నారు నాన్ టీచింగు. ఘాటి నింపడం మీద పెట్టు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం మీద పెట్టు. గిడయూడు గిడ ఈ ఆర్ట్స్ కాలేజీ ముంగడకి వద్దులంత కలకలాడుతుంది. ఇంకా ల్యాండ్స్కేప్ చూడిపో ఒకసారి. ల్యాండ్స్కేప్ మీద చాలామంది 100 మంది విద్యార్థులు కూకుంటే చదువుకుంటుండే. అవి ఎండిపోయినాయి, బీడు వారిపోయినాయి. ఇలా ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లుంది, ఏం డెవలప్మెంట్ కాలే. ఇలా కమిషన్ల కోసం కన్స్ట్రక్షన్స్ మాత్రం చేసిండు గత వీసీ. కమిషన్ల కోసం కన్స్ట్రక్షన్స్ చేసిండు. ఏడ డబ్బులు వస్తాయో వీళ్ళ దృష్టి ఆడనే. వీళ్ళేమన్నా లాబీలు లేక పదవులు తెచ్చుకుంటేనేమో బాగుండు. లాబీలు తెచ్చుకొని తర్వాత రికమెండేషన్ల మీద వచ్చిన వాళ్ళకి ఏముంటుంది? ఆ రికమెండేషన్ ఫుల్ఫిల్ చేయాలనే ఆలోచన తప్ప వేరే ఉండదు. ఇట్లాంటి మూర్ఖపైన ఆలోచనలు, మూర్ఖపైన పనులు చేస్తే మనం చెప్తున్నాం కదా, ఇన్నేళ్ళుగా మనకు అవకాశం రాలే. బడుగు బలహీన వర్గాలకు అవకాశం వస్తే ఏం చేస్తారో ఇప్పుడు మాకు అర్థమవుతుంది. అందుకనే మన నాయకత్వాన్ని కోరుకుంటలేరు. వాళ్ళ నాయకత్వాన్ని ఎందుకు అంటే మంచికో చెడుకో పనిచేస్తారనేది మీరు నిరూపిస్తుండ్రు. మీరందరూ నిరూపిస్తుండ్రు. ఎందుకంటే ఊడికి ఏం చేయాలి, ఉన్న ఉపాధి సంపాదించుకోవాలి. అది తప్ప మీకు మిగతా విషయాల పట్ల దృష్టి ఉంటుంది. ఈ రకంగా మీరు ప్రవర్తిస్తే ఖచ్చితంగా గుణపాఠం తప్పది. రైట్. ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు బీసీ 42% రిజర్వేషన్ బిల్లును అక్కడ చట్టం చేసినటువంటి పరిస్థితి, ఇవాళ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా చట్టసభలో పెడతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రెండింటి మీద మీ కామెంట్ ఏంటి? ఎందుకంటే మొన్నటిదాకా నై అన్నటువంటి కులగణన లెక్కలు తప్పన్నటువంటి ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు కూడా ఇవాళ ఈ 42%కి చట్టసభలో జై కొడుతున్నాయి. ఎట్లా చూస్తారు? ఓటు బ్యాంకు రాజకీయం. ఓటు ఎక్కడ ఉంటుందో మన పాత్ర అక్కడ ఉంటుంది. ఏషకాంతాలు కదా, 7 ఓటు ఉంటే ఆడిపోతారు, 7 ఓటు ఉంటే ఆడిపోతారు. చట్టబద్ధం చెల్తుందా? 1కి 100 సార్లు చెప్పింది సుప్రీంకోర్టు 50% దాటద్దని. వర్టికల్ రిజర్వేషన్ 50% దాటద్దన్నది. అది ఎన్నిలో కన్నా కానీ ఇదే స్థానిక సంస్థలలో కొట్టేసింది కూడా. అయినా మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పెద్ద నాటకం, ఒక పెద్ద మోసం. పార్లమెంటు దాకా పోదాం, లడాయి చేద్దాం, అఖిల పక్షాన్ని తీసుకొని పోతా, ఎట్టి పరిస్థితుల్లో 42% బీసీల రిజర్వేషన్ అమలు కావాల్సిందే విద్యా ఉద్యోగాలు అనేది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా అనిపిస్తుంది. ఇది సాధ్యమా కాదా మీకున్న అనుభవం? వీళ్ళకు దమ్ముంటే, ధైర్యం ఉంటే వీళ్ళని ఫస్ట్ మాకు విద్యా ఉపాధి అవకాశాలలో ఇప్పుడు ఉన్నది కదా, ఇప్పుడున్న పర్సంటేజ్ని అంతకే ఉంచు. ఏమన్నా నీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే, ఏమన్నా పెరిగేది ఉంటే పెంచు. 50% మించి పెంచుతా అంటే అది రాజ్యాంగబద్ధమైన సంస్కరణ కావాలి, అమెండ్మెంట్ కావాలి. అది నువ్వు చేస్తే కాదు. ఇది నువ్వేదో నీ మేనిఫెస్టో పెట్టుకున్న ఓట్ల కోసం దానికోసం పనిచేసి పంపించినావు. నీకు దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి మీ పార్టీకి ఉంటే ఇలా మీరు 240 చిల్లర ఇలా మీరు లోక్సభలో ఎంపీలు ఉన్నారు. మీ ఏదైతే కాంగ్రెస్ కూటమి ఉన్నది రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వమని బిల్లు పెట్టు. ఇలా ప్రైవేట్ బిల్లు పెట్టు.
గాయన ఉన్నాడు కదా గిడ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రైవేట్ బిల్లు పెట్టిండు బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని. నీకు ఆ చిత్తశుద్ధి ఉంటే ఒక బిల్లు పెట్టు రాజకీయ రిజర్వేషన్లు పెంచాలని. అది చట్టబద్ధం, ఇది చట్టవిరుద్ధం. ఈ చట్టవిరుద్ధం నేనేమంటున్నా అంటే ఎస్సీ ఎస్టీలకు ఏదైతే రాజకీయ రిజర్వేషన్లు పోగా మిగిలిన రిజర్వేషన్లు ఏవైతున్నా అవి మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. 42% అని మోసం చేయకుండా అది మోస ప్రకటన. రేపు ఎల్లుండి ఎవరో సవాల్ చేస్తారు, కొట్టుడు పోతుంది. ఏమున్నది అలా? ఎవరో సవాల్ చేస్తారు, ఇవాళ హైకోర్టులో సవాల్ చేస్తారు, కొట్టుడు పోతుంది. అయిపోయా, నేను హామీ ఇచ్చినా చేసినా కొట్టుడు పోయింది, అంతే కదా. చేతులు దులుపుకుంటారు. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే 50% రిజర్వేషన్లు ఇక ఆ కులమానమైంది. ఎవడెంతో వాడికంతా. ఆ రకంగా చట్టాలు చేయరు. మీరే రాజకీయ నాయకులు కదా, ఆ రకంగా చట్టాలు. అది సాత కాదు, అది కాదు. ఎవడెంతో ఎవడు జనాభా దామాష ఎంతో వానికంతా అనేది చేయరు చట్టం. మీకు దమ్ము ధైర్యం ఉంటే. లేదు రాజకీయ అయినా ఇంకొకటి ఎస్సీ వర్గీకరణ గురించి. ఎస్సీ వర్గీకరణ ఈ పార్టీలు ఇచ్చినాయి. అది భారత అత్యున్నత న్యాయస్థానం ఇలా జడ్జిమెంట్ ఇస్తే దాని మీద కంటెంప్ట్ వేస్తే మా ఈపు వలుగుతుందని చేస్తుండ్రు. లేకపోతే వీళ్ళకి ప్రేమ ఉందా? వీళ్ళకి ప్రేమ ఉండి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వాల క్రెడిట్ ఏం లేదా ఎస్సీ వర్గీకరణలో? సుప్రీంకోర్టు చెప్పకుండా గిన్నేళ్ళ నుంచి ఎందుకో ఏలే. వీళ్ళ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే, ఇలా బాద్షాలే అయితే బాహుబలిలే అయితే ఎందుకు ఇయ్యలే అన్నాడు. ఇలా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి టకటక చేస్తున్నాను. ఎందుకంటే కంటెంప్ట్ వేస్తే మా ఒళ్ళు ఊనం అవుతుందని. సుప్రీంకోర్టు ఊకుంటుంది, తోలు తీస్తుంది, తోడుకలు తీస్తుంది. ఆ భయానికి వీళ్ళు పనిచేస్తున్నారు. తప్పితే వాళ్ళ మీద ప్రేమనా? ఓటు బ్యాంకు రాజకీయాలే అంతా. ఓటు బ్యాంకే రాజకీయ పార్టీలకు ఒక్కని కడుపు ఘోష వినిపించేది. ఇలా ఒక్కనికి ఉపాధి అవకాశాలు కల్పించేది. వాళ్ళ అవకాశాల కోసం మాకు అవకాశాలు సృష్టిస్తారు అంతే తప్ప ఎన్నికలు వస్తే నోటిఫికేషన్లు వస్తాయి, ఎన్నికలు వస్తే పండగ వస్తుంది. గిన్నేళ్ళ 2 లక్షల ఉద్యోగాలు నింపిర్రా? సంవత్సరంన్నర అయింది. ఏవి 2 లక్షల ఉద్యోగాలు? మా మీద ప్రేమ ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఏవి అంటే కమిషన్ వేయడానికి కమిటీలు లేవా? కాలయాపనలు అవుతున్నాయా? ఏవి అని అడుగుతున్నా. 2 లక్షల ఉద్యోగాలు. నీ గవిటి మీద కదా దృష్టి పెట్టాల్సింది. ఇలా గవిటి మీద దృష్టి పెట్టి ఇవ్వాలా. మా బతుకులు బాగుపడడానికి, మా కాళ్ళ మీద మేము ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడానికి ఎలా గవి ఫస్ట్ ఒక అవకాశం అవి ఇచ్చిన తర్వాత అందులో రాని వాళ్ళు పోయి నువ్వు ఇచ్చే రాజీవ్ ఉపాధో, లేకపోతే ఇంకిందిరమ్మ ఉపాధో, సోనియమ్మ ఉపాధో, లేదా రాహుల్ గాంధీ లేకపోతే ప్రియాంక బిడ్డ ఉపాధికో పోతారు. ఫస్ట్ ఆ ఉపాధి అవకాశాలు ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోమను. ఏది క్యాలెండర్ ఇయరు? ఏది బాత్రూంలో పేపర్? అదేమన్నా పేపర్ కాదా? చట్టబద్ధంగా తేవాలి కదా, అమెండ్మెంట్ తేవాలి కదా, బిల్లు తీసుకురావాలి కదా. అవి లేకుండా ఇవన్నీ దొంగ మాటలు, ఉత్తమ మాటలు ఇవన్నీ. ఇది మొత్తం మీద రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి రాజకీయ పార్టీలు ఇవాళ బిల్లులకు జైగొడతా ఉన్నాయి. కానీ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే విద్యా ఉద్యోగాలు కాదు, రాజకీయాల్లో మేమెంతో మాకంతన్నట్ట వాటానివ్వండి అని చెప్పేసి ఓవిశంకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో రేపు కోర్టులకు పోతారు, మళ్ళీ ఈ కథ అంతా కూడా మొదటికి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికేమో రాష్ట్ర ప్రభుత్వం కోర్టులకు పోవడానికి అవకాశం ఇవ్వలేము, ఎటువంటి రిస్క్ లేకుండా, ఎటువంటి కేసులు పెట్టకుండానే ఒక పకడ్బందీ కమిషన్ తోటి ఈ కులగణన చేసిన మనం మొదటి నుంచి చెప్తా ఉంది. కాబట్టి చూద్దాం, పార్లమెంటు వేదికగా పార్లమెంటు గుమ్మ ముందు పెట్టినటువంటి ఈ బిల్లుల పరిస్థితి ఏంటి. నిజంగానే అఖిల పక్షాలు అక్కడికి పోయి మరి మద్దతు తెలిపి నిజంగానే షెడ్యూల్ 9లో మరి దీన్ని చేర్చి రాజ్యాంగ సవరణ ద్వారా 42% బీసీల రిజర్వేషన్ను మరి కేంద్రం నుంచి అమలు చేసుకుంటారా లేదా అనేది ఒక పెద్ద టాస్కే. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందో. కెమెరా పర్సన్ అజర్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.